హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ విజయలక్ష్మి. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. చదవాలి, ఎదగాలి, బతకాలి. ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు సమస్యలు పోరాడుతూనే ఉంటాయి. ప్రతి కుటుంబం నుంచి వచ్చే సమస్యలు మన మీద పడతాయి. తల్లిదండ్రులు ఇచ్చే లైఫ్ నుంచి వచ్చేది మీద పడతాయి. ఒక రెండు మార్గాలు ఉంటాయి, ఇటు ఒకటి మంచి మార్గం, ఒకటి చెడు మార్గం. ఈ క్లాస్లో ఎవరైనా చెప్తూ ఉంటారు. మనం మంచి మార్గాన్ని ఎంపిక చేసుకొని కష్టపడే తత్వాన్ని మనం పెట్టుకుంటేను కష్టపడాలి, ఎదగాలి, బతకాలి. సొసైటీలో మనకంటే ఒక పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోవాలి. విద్య వల్ల అన్నీ జరుగుతాయండి. విద్య అనేది చాలా చాలా అవసరం. ఈ రోజులలో ఆడపిల్లలకైతే ఇంకా చాలా అవసరం అండి. తన కాళ్ళ మీద తను నిలబడగలదు, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా పరిష్కరించుకోగలదు. అలాంటి విద్యను అందరూ నేర్చుకోవాలి. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరీ చెప్తున్నాను అందరు. హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ విజయలక్ష్మి. చదవాలి, ఎదగాలి. ఒక విద్య మార్చగలదు. విద్య ఏ రంగంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా, ఏ సంస్థలోనైనా మనిషి నిలబెట్టగలదండి. విద్య ఉన్నవాడు ఎక్కడైనా గౌరవాన్ని పొందుతాడు తప్పకుండా. డాక్టర్ అంబేద్కర్ గారిని తీసుకుందామంటే ఎన్నో ఎగ్జామినేషన్స్ పెట్టి మన భారత రాజ్యాంగాన్ని ఒక్కరే రాశారు. ఒక్కరే రాయడం ఎందుకు జరిగింది అంటే, తనకు ఒక టీంని ఏర్పాటు చేశారు. టీంని ఏర్పాటు చేస్తే ఆ టీంలో వారికి ఒకరు హెల్త్ బాగాలేక చనిపోవడం జరిగింది, ఒకరేమో విదేశాల మీద పనికోవడం జరిగింది, ఒకరేమో లీవ్ పెట్టుకోవడం జరిగింది. ఇలా అందరూ ఆ టీంని ఏర్పాటు చేసిన రాజ్యాంగాన్ని రాయడానికి ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ అందరూ తదితర కారణాల వల్ల రాకపోయేసరికి ఆ రాజ్యాంగ బాధ్యత మొత్తం తనపైనే పడి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని సృష్టించి రాసినప్పటికే ప్రతి ఒక్కటి మనకు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీతం తీసుకోవాలనేది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు రాజ్యాంగాన్ని సృష్టించిండు. చాలా పిహెచ్డీలు చేశాడు. తను విద్యను నమ్ముకున్నాడు. తన విద్యాభ్యాసం అంబేద్కర్ గారిది ఎలా జరిగిందంటే, అంటారండి, తనము అడ్డొచ్చి తన ఇంట్లో స్కూల్లోకి రానివ్వకపోతే ఆ కిటికీల నుంచి చూసుకుంటూ నేల నాన్పుకుంటూ అక్షరాలు రాసుకొని చదువుకున్నాడండి. అందుకని విద్య ఉన్నవారు ఏ రంగంలోనూ రానివచ్చు, ఏ రంగంలోనే బతకచ్చు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఒక విద్య అనేది అన్ని డిపార్ట్మెంట్లలో రెడీ చేయగలదండి. న్యాయమూర్తులని, డాక్టర్లని, లాయర్లని, టీచర్లని, ఐటీ రంగాలని, ప్రతి ఒక్క రంగం, ఒక గుండు పిన్ను నుంచి మొదలుకున్నది అంటే ఒక ఫ్లైట్ వరకు కూడా చేయడం అనేది అది విద్యారంగం వల్లనే జరుగుతుందండి. ఇది తప్పకుండా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను మీ విజయలక్ష్మి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రికి నమస్కరించి నేను చెప్తున్నాను. మన కుటుంబ పరిస్థితులను బట్టి అది మనం మార్చలేం. తల్లికి తండ్రికి అంతే ఉంటుంది, కానీ పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఇదండి. హ్యాపీ డే.